హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజైతే మనం ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ అయితే ఫీ పే చేయాలి. కార్స్కి అయితే 50 రూపీస్ అండ్ బైక్స్కి 20 రూపీస్. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే ఎంట్రీ టికెట్ ఉంది. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అండ్ పిల్లలకి 10 రూపీస్. స్టిల్ కెమెరా అయినా వీడియో కెమెరా అయినా తీసుకెళ్లాలంటే సపరేట్గా ఛార్జెస్ పే చేయాలి. మొబైల్ ఫోన్ అయితే ఫ్రీగానే అలౌ చేస్తున్నారు. దీని టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 8:30 వరకు. సండేస్ అండ్ హాలిడేస్ మాత్రం 12:30 నుంచి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడైతే పిల్లలకి చాలా రకాల రైడ్స్ ఉన్నాయి. వాటికి సపరేట్ టికెట్ తీసుకోవాలి. కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల రైడ్స్ ట్రై చేయాలంటే కాంబో టికెట్ తీసుకుంటే బెటర్. టాయ్ ట్రైన్ అయితే ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, కాకపోతే ఫొటోస్ తీసుకోవడానికి అయితే బాగుంది. చాలా రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి. వీటిని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన కొత్త సెక్రటేరియట్ కూడా కనిపిస్తుంది. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది. అండ్ పక్కనే ఎన్టీఆర్ మెమోరియల్ కూడా ఉంది. దానికి సపరేట్ ఎంట్రన్స్ ఉంది. స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ అయితే అలో చేస్తున్నారు. లోపల ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఏమైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ని మొత్తం 55 ఏకర్స్లో డెవలప్ చేశారంట. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్కి ముందు ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ ఉండేదంట 1995 వరకు. 1999 నుంచి దీన్ని డిఫరెంట్ ఫేజెస్లో డెవలప్ చేశారు. అండ్ దీని చుట్టుపక్కల అయితే చాలా మేజర్ అట్రాక్షన్స్ ఉన్నాయి. బిర్లా మందిర్, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ అండ్ లుమ్ని పార్క్, వాటిని కూడా కవర్ చేసుకోవచ్చు. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే సిటీకి ప్రైమ్ ఏరియాలో ఉంది. చాలామంది టూరిస్టులను అయితే అట్రాక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఆన్ వీకెండ్స్ అండ్ హాలిడేస్. గార్డెన్స్ లాగా కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఫ్యామిలీస్ అయితే పిల్లల్ని వేసుకొని పిక్నిక్కి వచ్చేయచ్చు. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి అయితే చాలా మంచి ప్లేస్ ఇది. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దీని వర్క్స్ని 2001లో కంప్లీట్ చేశారు. అప్పట్లోనే మొత్తం 40 crores వచ్చిందంట దీని మొత్తం డెవలప్మెంట్కి. దీని మెయింటెనెన్స్ అప్పట్లో చాలా బాగుండేదంట. ఇక్కడైతే ఒక వాటర్ స్లైడ్ ఉంది. దీనికైతే సపరేట్ టికెట్ ఉంది, 100 రూపీస్ పర్ హెడ్. దీని లోపలైతే ఒక చిన్న అమ్యూజ్మెంట్ పార్క్లో ఉంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్యూజ్మెంట్ పార్క్లో ఉన్న యాక్టివిటీస్కి అయితే ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాల్సిందే. పెడల్ బోటింగ్ కూడా ఉంది. దానికైతే 60 రూపీస్ పర్ హెడ్. జైంట్ వీల్ కూడా ఉంది. దానికైతే 80 రూపీస్ పర్ హెడ్. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ లోపల ఫుడ్ కొనాలంటే కొంచెం కాస్ట్లీ ఉంది. సో మీకు ఏమైనా కావాలంటే బయట కొనేసుకొని లోపలికి వచ్చేటప్పుడే తెచ్చేసుకోండి. ఈవినింగ్ 5 తర్వాత అయితే చాలామంది క్రౌడ్ వస్తున్నారు. వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. చూడ్డానికైతే విజువల్స్ చాలా బాగున్నాయి. रुको ना तो मैं ओके गो ना ना एकदम మనము
ఇప్పుడైతే టైం 6 అవుతుంది. గార్డెన్స్ మొత్తం లైట్స్ అయితే ఆన్ చేశారు. ఇక్కడైతే చాలా రకాల బోన్సాయి మొక్కలు ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడే మనం పెడల్ బోటింగ్ చేయొచ్చు. ఒక బోట్లో మ్యాక్స్ 4 మెంబర్స్ కూర్చోవచ్చు. ఈ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేయచ్చు. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది మొత్తం. మేమైతే ట్రై చేసాము. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. మేమైతే మధ్యాహ్నం 4:30కి వచ్చాము. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. మొత్తం కవర్ చేయడానికి 4 గంటలు అయితే పట్టింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే చాలా మంచి అవుటింగ్ ప్లేస్. కుదిరినప్పుడు మీరు కూడా విజిట్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్. టేక్ కేర్.